నెక్స్ట్ ఈయన మారి ఒక రచయితగా మారడం, శిష్యులుగా ఒక అనుచరుగా మారడం, వాళ్ళు ప్రయోజకులు అవ్వటం, అదొక పాత్ర మంచి అనుభవించాడు. ఇంకొకటి ప్రధానమైనటువంటి దాంట్లో ఏంటంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్, అంటే పాతకాలంలో సెట్టింగ్ చేసుకోవడం, అంటే పాతకాలంలో అవసరం సెలెక్ట్ చేసుకోవడం, ఎక్కువగా ఏంటంటే గోడల దగ్గర నుంచి అంటే ఏన్షియంట్ టైప్ ఆఫ్ ఇదిలో తీసుకెళ్ళడం. అంటే 1890 వెళ్ళిపోతాడు. తర్వాత అంబేద్కర్ గారు 91లో పుట్టారు. సంవత్సరం తర్వాత ఎక్స్టెన్షన్ వస్తారు డెవలప్మెంట్స్లో బాగుంది. సో ఏంటంటే జ్యోతిబా పూలే అని అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన జీవిత సారాంశంలో ఎక్కువ ప్రజల గురించి ఆలోచించారు. సో ప్రజల గురించి దాంట్లో ఎక్కువ భాగం విద్య గురించి ఆలోచించాలి. అస్పృశ్యత అంటానుకున్న వెలుగుతలు, సామాజిక పరిష్కారాలు, తర్వాత బ్రాహ్మణ ఆధిక్యతని ఉంచటం. సో ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఘట్ట. సో ఈ ఆధిక్యత ఏదైతే ఉందో ఈ బ్రాహ్మణిక సొసైటీలో మనమే ఆధిపత్యం చేయాలి అనేది, వాటిని పూర్తిగా తీసేసేయాలనేటువంటి దాంట్లో క్యారెక్టర్స్ నడిచినాయి. దాంతో ఏంటంటే ఎక్కువగా మాస్టర్ ఆయన తెలుగు మాస్టర్. సో ఆయన క్యారెక్టర్స్ కానీ లేకపోతే ఇంకా తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణికల్ ఐడియాలజీతో వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే ప్రస్ఫుటంగా ఒక బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ భావజాలాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి. మీరు ఇంకో మాట కూడా ఉంది, కొంతమందికి వృత్తి లేక అంటే వాళ్ళకి దక్షిణ రాక అడుక్కునే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనగలాగా పేదరికంలో ఉన్నవాళ్ళు, బ్రాహ్మణుల్లో కూడా పేదరికంలో ఉన్నారని చెప్పేసి ఒక సమాజాన్ని అంటే సమాజాన్ని పూర్తిగా ఆవిష్కరణ చేయడానికి అదొక మంచి పాయింట్, పూర్తిగా ఆవిష్కరణ చేయడానికి. సో అదొక పాయింట్. సో అట్లాగా విద్య ప్రధానమైంది కాబట్టి దాన్నే కొనసాగిస్తూ తర్వాత వితంతువుల విషయంలో పిల్లవాడిని దత్తత తీసుకుని అతనికి యశ్వంత్ అని పేరు పెట్టడం, అదృచ్ఛకంగా అంబేద్కర్ గారి పుట్టిన కొడుకు పేరు కూడా యశ్వంతే. సో ఇదొక పాయింట్ అనమాట. సో ఒక మానసిక గురువుగా అంబేద్కర్ గారు పూలే గారిని తీసుకోవడం విషయంలో కానీ, సంత రవిదాస్ కబీర్ గారిని తీసుకోవడంలో కానీ, సో ఇట్లాగా ఒక లైఫ్ స్టైల్ని అధ్యయనం చేస్తున్నటువంటి క్రమం ఏదైతే ఉందో దాంట్లో విద్యతో పాటు ఆ యొక్క అజ్ఞానాన్ని తీసివేయటం, అజ్ఞానంతో పాటు బ్రాహ్మణిక సొసైటీ మీద పోరాడటం, సో నీటి కోసం పోరాడటం, తర్వాత బట్టల కోసం పోరాడటం, రెండవది మూతికి ముంత ముట్టికి తాట అనేటువంటి దాన్ని పాటల్లోనూ అట్లాగే చిత్రీకరణలోనూ చూపించడం. ఈ అంశాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే ఆ రోజులో ఉన్నటువంటి భీష్మ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్రాహ్మణ భావజాలంతో నిండిపోయి ఆ సొసైటీ మొత్తం కూడా ఏ విధంగా దళిత, గిరిజన, బహుజన, మైనారిటీలని వీళ్ళందరినీ ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసింది. సో దీనికి అర్హుడు కాదు అంటే నువ్వు చదువుకు అర్హుడు కాదు, వేదాలకు అర్హుడు కాదు, ఉపనిషత్తులు చదవకూడదు, లేకపోతే నువ్వు అరణ్యకలు చదవకూడదు, లేకపోతే నువ్వు ఇట్లాగా ప్రతిదీ కూడా దూరం చేసినటువంటి పరిస్థితి. వాడన్నింటినీ కూడా చదవచ్చు ఎవరు ఏంటి అనేటువంటి దాని మీద ప్రధానంగా ఫ్రేమ్ చేసి స్క్రీన్ ప్లే చేశారు. అఫ్కోర్స్ మనకు నిర్మాణ విలువలు బలంగా లేకపోయినా సరే మనకు మాట, ఆ క్యారెక్టరైజేషను, ఆ యొక్క చెప్పేటువంటి ఆ సంభాషణలు, ఆ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ఫ్లో అయితే చేసింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ భారీగా అంటే మనకి నిర్మాణ విలువలు కలిగి అలా కాకుండా ఆ రోజుల్లో ఎలా అయితే ఫ్రేమ్స్ ఉంటాయో ఆ విధంగానే న్యాచురల్గా అనిపించింది. అంటే ఇప్పుడు నిర్మాణ విలువలు పెట్టి వెనక బ్యాక్గ్రౌండ్లు పెట్టి సెట్టింగ్లు చేసి అవన్నీ చేస్తే బడ్జెట్ ఓరియంటెడ్. ఇప్పుడు మనం మొత్తం మీద ఒక 5 చూసాం సినిమా, కానీ ఎక్కువ మంది ఈ యొక్క మూవీని చూడగలిగితే అవకాశాలు అంటే రాబోయే రోజుల్లో మార్పుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రధానంగా. ఇంకొకటి నాకు అనిపించినటువంటి అంశంలో ప్రధానమైన అంశం ఏంటంటే జ్యోతిబా పూలే యొక్క జీవిత చరిత్ర, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రకి దగ్గర సంబంధం. ఎందుకంటే ఇద్దరు మహారాష్ట్ర ప్రాంతం సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఈయన మాలి క్యాస్ట్ అయితే ఈయన మహర్ క్యాస్ట్. సో ఆయన అతిశూద్రుడు అయితే ఈయన మరి చండాలుడు అనేటువంటి కాన్సెప్ట్తో ఏదో మనుస్మృతి కాన్సెప్ట్తో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. సో కులాలు అనేటువంటి కాన్సెప్ట్లో ఇద్దరి యొక్క జీవిత విధానం కూడా ఒకే విధంగా విద్యకు దూరం అవడం, ఈయన విద్య దూరం అవడం, ఈయన ప్రతిఘటించడం, ఆయన ప్రతిఘటించడం, ఇతర జీవితాలు కొంచెం సిమిలర్గా ఉంటాయి. కానీ అంబేద్కర్ యొక్క జీవితం ఎక్స్టెన్షన్ బాగా ఎక్కువైంది. అది రాబోయే జనరేషన్స్కి మార్గదర్శకమైంది, రాజ్యాంగం రచించడానికి ఉపయోగపడింది. తర్వాత ఎక్కువగా సమాజంలో ఈ రోజు వరకు కూడా బతికుంది. పూలే కూడా ఇప్పటి వరకు కూడా బతికినటువంటి పరిస్థితి ఉంది. అంటే మనిషి చనిపోయినా కానీ భౌతికంగా మామూలుగా వాళ్ళ యొక్క ఆశయ సాధన అనేటువంటిది బలంగా నిండిపోయింది అనమాట. అంటే మహాత్మా అనే బిరుదు ఇవ్వడం కూడా సమాజం ఇచ్చింది. అందుకని ఇప్పుడు గాంధీ చెప్తారు, గాంధీకి మహాత్మా అనేటువంటి బిరుదు ఎవరు ఇచ్చారు? సో చూసాను అనమాట, ఆయన చూస్ చేసుకోవడం. కాబట్టి పీపుల్ ఎవరైతే ప్రజలు ఇచ్చారో అది ప్రజాక్షేత్రంలో నిలబడిపోయేటువంటి బిరుదు అనమాట.
కాబట్టి మంచి ప్రయత్నం. మీ పాత్ర చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సావిత్రిబాయి పూలే ఆవిడ పాత్ర కూడా చాలా అంతిమ గడియలు ఉంటాయి కదా, అప్పుడు చాలా కట్లకు కట్టినట్టుగా అనిపించడం. ఆస్తి పంపకాల విషయంలో రెండోది మీరు పెట్టినటువంటి కొన్ని మీ పాత్ర పెట్టినటువంటి కొన్ని ఏవైతే కండిషన్స్ ఉన్నాయో, అంటే సమాజానికి సేవ చేయాలి సత్సవ సమాజం ద్వారా, సో వితంతువులకి ఆసరా కల్పించాలి, అలాగే సమపంక్తి భోజనాలు, అలాగే కులాంతర వ్యవహారాలు, కులం అనేటువంటిది తీసేసేసి మన సొసైటీలో ముందుకు వెళ్ళాలి. సో ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్, నా ఆశయాలను పంచుకొని ముందుకు వెళ్ళి అప్పుడు నా యొక్క ఆశను కూడా పంచుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ని, సో తండ్రిగా మనం ఒక జన్మని ఇవ్వకపోయినా దత్తత తీసుకుని మరి తండ్రి పాత్ర పోషించినప్పుడు పిల్లవాడికి మనం మన ఆశీ సాధన కూడా ఇచ్చి తద్వారా ఆ యొక్క సమాజాన్ని అభివృద్ధి కోసం ప్రజాహితం కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలనేటువంటి ఒక దృక్పథాన్ని తెర మీద చూపించడం అనేటువంటిది మంచి సంకల్పం. సో నా యొక్క వంతుగా నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు మరి ముఖ్యంగా జ్యోతిబా పూలే జీవిత చరిత్ర ఆధారంగా, ఆయన యొక్క జీవన గమనం ఆధారంగా, అలాగే పాత్రలు ఏదైతే తీసుకుని మరి బ్రాహ్మణికల్ సొసైటీలో ఆ రోజుల్లో మరి పేష్వాల కాలంలో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, మరి ముడ్డికి తాటాకు మరి మూర్తికి ముంతా పెట్టుకుని నడిచేటువంటి పరిస్థితి, అలాంటిది ఆ రోజులు అక్కడ జరిగితే ప్రపంచం మొత్తం కూడా జరిగిందని చెప్పేసి అంటే భారతదేశ వ్యాప్తంగా జరిగిందని చెప్పడం అనేటువంటి తప్పు. కాబట్టి ఆ యొక్క పాత్రలను కళ్ళకు కట్టినట్టుగా చూపించి, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే గారి యొక్క జీవితాన్ని దర్శించి పూర్తిగా ఈ చిత్రం అనేటువంటిది ఆ రోజుల్లో ఎలాగైతే కళ్ళకు కట్టినట్టుగా ఉందో ఆ పాత్రలు చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క పాత్ర కూడా ఒక అనుచరులుగా మారి, అంటే ఫాలోవర్స్గా మారి, వాళ్ళల్లో అజ్ఞానం తీసివేసి జ్ఞానాన్ని నింపి విద్యను బోధించి విద్య ద్వారా ఎన్ని మార్పులు తీసుకురావచ్చో అన్ని మార్పులకి మరి ప్రజాక్షేత్రంలో ఈ రోజున ప్రజలు ఎక్కువ మంది విద్యాధికులైతే ఆ విద్యాధికుల నుంచి మరి హక్కులు సాధించుకునే స్థితికి వచ్చి, మరి ప్రతిఘటించే స్థితికి వచ్చి, ఉద్యమించే స్థితికి వచ్చి, మరి ఎంతోమంది అభ్యున్నతికి రాబోయే జనరేషన్స్కి మార్పు కోసం కృషి చేసే విధంగా ఈ యొక్క సినిమా జర్నీ అంతా సాగుతూ వచ్చింది. సినిమాలో పాత్రలు వెంబడిస్తూ వచ్చాయి, పాత్రలు ప్రేక్షకులు అన్వేషిస్తూ వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ రోజుల్లో నిర్మాణ విలువలు అనేటువంటి దానికన్నా ఉన్నటువంటి వ్యయంతోనే చక్కగా సబ్జెక్ట్ని మరి సమాజానికి జ్యోతిబా పూలే చేసినటువంటి, సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఆ యొక్క త్యాగాలు ఏమైతే ఉన్నాయో, వాళ్ళ జీవితాలు ఏమైతే ఉందో, ఆ జీవిత సారం ఏదైతే ఉందో, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చూపించినటువంటి విధానం చాలా గొప్పగా ఉంది. మరి దర్శక మరి నిర్మాతలు అలాగే ఆ పాత్రలు పోషించినటువంటి వారందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా నటించారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి తెనాలి ప్రాంతంలో ఎక్కువ మంది మరి నటించినటువంటి పరిస్థితి నాకు తెలిసి కొంతమంది ముఖాలు నాకు ఫెమిలియర్గా ఉన్నాయి. మన ఆయనాల మరి మల్లేశ్వరరావు గారు, మరి ఆయన మా మాస్టర్ గారు, ఆయన కూడా బాగా మరి బ్రాహ్మణుడు యొక్క పాత్ర వేసి మంచిగా స్టోరీ అంతా నడిపించే విషయంలో మరి ఆ యొక్క సొసైటీలో అప్పుడున్నటువంటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన విధానం బాగా కనపడుతుంది. అలాగే మరి యోహాన్ గారు, ఆయన కూడా మరి బ్రాహ్మణుడి పాత్ర పోషించడం జరిగింది. అలాగే ఒక దొంగ పాత్ర నుంచి మరి తర్వాత ఒక శిష్యుడిగా, ఒక కవిగా, ఒక రచయితగా మారినటువంటి మరి మా తెనాలి ప్రాంత వాసే మరి ఆయన ఎన్నో మరి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్గా, అలాగే ఒక పీడీగా పనిచేస్తున్నటువంటి మరి తెనాలి మున్సిపల్ హై స్కూల్లో కూడా పనిచేస్తున్నటువంటి మరి వెలంకోటి వెంకట గారు, మరి ఆయన కూడా చాలా గొప్ప పాత్ర చేయడం జరిగింది. ఆ పాత్ర పేరు ఏంటంటే మర్చిపోయారా? సో ఫస్ట్ దొంగగా ఉన్నటువంటి మనిషి, తర్వాత మరి దోపిడీదారుడిగా ఉన్నటువంటి మనిషి, ఒక మనిషిని చంపాలైనటువంటి కక్ష పూరినటువంటి మనిషి. కక్ష ఆయింది కాదు, కక్ష ఎవరైతే ఉన్నారో సమాజం కోసం కృషి చేస్తుంటే ఆ బ్రాహ్మణుల యొక్క ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో ఆ యొక్క పాత్ర ఉంది. ఆ పాత్రని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి మరి విచక్షణ కలుగు చేసి వాళ్ళు మార్పు పొందేటువంటి విధంగా, వాళ్ళ జీవితాలు మార్చే విధంగా, మరి సమాజంతో కలిసి నడిచే విధంగా, తద్వారా విద్యను అభ్యసించి వాళ్ళు మరి సమాజంతో పాటు కలిసి మరి అభివృద్ధి దిశగా ముందుకెళ్లే విధంగా, విద్యాధికులైపోయి ఒక కవిగా, ఒక రచయితగా, సమాజాన్ని ఉద్ధరించేటువంటి వ్యక్తిగా ఇలాగ మారుతున్నటువంటి ఆ జర్నీస్ని కరెక్ట్గా చూపించారు. మరి ఎక్కువ మంది దళిత, గిరిజన, బహుజన, మైనార్టీలే కాదు, అదేవిధంగా మరి అగ్రవర్ణ కుల ఎవరైతే యొక్క ఆలోచన విధానంలో ముందుకు వెళుతూ మరి సమాజాన్ని, హితాన్ని, అభివృద్ధిని కోరుకునేటువంటి విధంగా, అణగారిన ప్రజల యొక్క అభివృద్ధి కోరుకునేటువంటి విధంగా
ముందుకెళ్ళే విధంగా మరి మనం ఏ విధంగా పోరాడుతూ ముందుకు వెళ్తున్నామో అదేవిధంగా ఆ పోరాట యోధుల యొక్క చరిత్రని, సాంఘిక విప్లవమూర్తుల యొక్క చరిత్రని, ఆ యొక్క మరి ఏదైతే సమాజాన్ని అభివృద్ధి బాటపట్టించినటువంటి మార్గదర్శుల్ని, మహాత్ముల యొక్క చరిత్రల్ని మనం తెలుసుకోవాల్సినటువంటి, ఈ నవ సమాజానికి పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి ఈ విషయాన్ని గమనించాలి. మీ ప్రాంతాల్లో మరి బెనిఫిట్ షోలు వేసుకుని మరి మహాత్మా జ్యోతిబా పూలే యొక్క చిత్రం 2016వ సంవత్సరంలో మరి దర్శకత్వం వహించి మరి గొప్పగా ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి డాక్టర్ పిఎం సుందర్రావు గారు. అదేవిధంగా ఈ యొక్క పాత్రల్ని బలంగా చిత్రీకరించడానికి మరి ఆ యొక్క సన్నివేశాలకు మరి సంగీతం అందించినటువంటి బి కరుణాకర్ గారు, అలాగే కెమెరాని చక్కగా చూపించి ఆ యొక్క చిత్రీకరణలో అన్నీ చేసినటువంటి కెమెరామెన్ కె లక్ష్మణ్ గారు, అలాగే మరి ఎడిటింగ్ బలంగా చేసి మరి మంచి బిట్స్ కరెక్ట్గా ఉంచేటట్టుగా చూసుకుని మరి ఎడిటింగ్ చేసినటువంటి మరి మహేష్ కృపా గారు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఈ యొక్క పాత్రలని అన్వేషించినటువంటి విధానం కానీ, కథా చిత్రానువాదాన్ని కానీ, మాటలను కానీ, మరి నిర్మాణ విలువలను కానీ, దర్శకత్వ విలువలను కానీ బలంగా చూపించి ఈ యొక్క చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో ఓటీటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఓటీటీ ముందే థియేటర్లో ఒకసారి చూసి ఎక్స్పీరియన్స్ పొందాలి. ఈరోజు మేము 5గురుమే ఈ యొక్క సినిమాను చూడటం జరిగింది. మరి మా బెల్లంకొండ వెంకట గారు ఈరోజు నన్ను తీసుకురావడం జరిగింది. మరి ఇది విజయవాడ శకుంతల థియేటర్లో ఈ యొక్క సినిమాని మేము చూడటం జరిగింది. మరి ఆద్యంతం ఒక నిమిషం కూడా పక్కకి వెళ్ళకుండా ఆ యొక్క సినిమాని చూడటం జరిగింది. అది సినిమా కాదు, సజీవ చిత్రం. మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క సినిమా కాదు, అది సజీవ చిత్రం. కాబట్టి ఈ చిత్రాన్ని మీరు కూడా విజయవాడలో మరి అందుబాటులో ఉంటుంది. మరి నా 2-3 రోజుల్లాగా అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రాన్ని మరి మీరు తిలకించాలనుకుంటే విజయవాడ బస్టాండ్ దగ్గర నుంచి మరి ఇక్కడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ పక్కన శకుంతల అన్నపూర్ణ థియేటర్స్ ఉంటాయి. దాని శకుంతలలో ఆడుతూ ఉంది. దయచేసి మిత్రులారా, మరి ఉద్యమ సహచరులారా, సామాజికవేత్తలారా, అంబేద్కర్ వాదులారా, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి అడుగుజాడలో ముందుకు వెళ్తున్నటువంటి ఉద్యమ రథసారథులారా, మీరందరూ కూడా 10 మందిని తీసుకొచ్చి మరి ఈ యొక్క చిత్రాన్ని చూడాలి. ఒక్కొక్క మనిషి ఒక 10 మందితో వచ్చి, ఫ్రెండ్స్తో వచ్చి చిత్రాన్ని చూడండి, ఓపికతో చూడండి. సమాజానికి ఉపయోగపడేటువంటి ఎన్నో గొప్ప అంశాలతో ఆ యొక్క సజీవ చిత్రంగా నిర్మించడం జరిగింది. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. అదేవిధంగా సంగీతం చాలా గొప్పగా ఉంది. అలాగే మరి కెమెరా విధానం గొప్పగా ఉంది. ఆ రోజుల సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి విధానం ఈస్ట్మన్ కలర్లోనే ఎక్కువగా చిత్రీకరించడం జరిగింది. మరి అది చాలా ప్రాచీనమైనటువంటి మరి ఆ యొక్క చిత్రీకరణలో మరి అది భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. ఈ రోజుల్లో అంతా కూడా ఆధునీకరించినటువంటి కెమెరా విధానం కాకుండా పాతకాల విధానంలోనే సినిమా తీసి ఆ రోజుల సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టుగా మనకు చూపించి ఆ బ్రాహ్మణిక సొసైటీలో మరి అనగారిన ప్రజలైనటువంటి దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ ప్రజలు విద్యకు దూరం చేసినటువంటి పరిస్థితి, అదేవిధంగా చాలా విషయాలకి సమాజం దూరం చేసినటువంటి పరిస్థితి, నీటికి దూరం చేసినటువంటి పరిస్థితి, చెరువుల్లో నీరు దాకకుండా మరి నిలువుగా ఆపేసినటువంటి పరిస్థితి, వాటన్నిటినీ కూడా ప్రతిఘటిస్తూ మహాత్మా జ్యోతిబా పూలే చేసినటువంటి విధానం, ఆయన వితంతువులకి చేసినటువంటి ఏదైతే ఆ యొక్క విధానం, వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వితంతు మరి ఆశ్రమాలు, అలాగే విద్యాలయాలు, అలాగే మరి ఎంతోమందికి మరి ఆయన కులాంతర వివాహాలు చేశారు, అలాగే మతాంతర వివాహాలు చేశారు, అలాగే మరి బ్రాహ్మణుల కుమారుణ్ణి దత్తత తీసుకోవడం జరిగింది. వితంతుడు కుమారుని ఆ పేరు యశ్వంత్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. దత్తత తీసుకుని ఆయన కూడా ఆయన మార్గంలోనే ముందుకు తీసుకెళ్ళడానికి తన యొక్క అడుగుజాడలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సావిత్రిబాయి పూలే ఆమె కూడా మరి మొట్టమొదటి మరి 8 సంవత్సరాలప్పుడు ఆయనతో వివాహం జరిగింది. ఆయన 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ కాలంలో ఆ క్రమంలో ఆవిడ కూడా విద్యను అభ్యసించి ఆ విద్య ద్వారా మరి విద్యాధికురాలయ్యి మరి ఉపాధ్యాయురాలయ్యి తర్వాత మొట్టమొదటి మరి మహిళ విద్యావేత్తగా మరి మొట్టమొదటి మహిళ మరి ఉత్తీర్ణురాలుగా ఈ సమాజం ఎంతోమందికి చేశారు. కానీ ఇంకో విషయం ఇంట్లో మర్చిపోవడం జరిగింది. అదేంటంటే ఫాతిమా షేక్ ఆవిడ మరి ముస్లిం మొట్టమొదటి విద్యావేత్త. ఆవిడ మరి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేకి వాళ్ళ ఫాదర్ ఎవరైతే గోవిందరావు గారు ఉన్నారో ఆ గోవిందరావు గారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నప్పుడు, ఆ బ్రాహ్మణులు పెట్టేటువంటి హింసలు భరించలేక బయటికి వెళ్ళమన్నప్పుడు వాళ్ళిద్దరికీ మరి ఆశ్రయం ఇచ్చి వాళ్ళ దగ్గర హక్కును చేర్చుకుని వాళ్ళతో పాటు కలిసి సతిస్వరూప సమాజంలో కానీ లేకపోతే చాలా కార్యక్రమాల్లో కానీ పాలు పంచుకుని మరి విద్యను ప్రజలకు చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి ఆవిడ ఫాతిమా షేక్ గారు. ఈ క్షణంలో ఆవిడని కూడా గుర్తు చేసుకోవడం
అలాగే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే జీవితాలు, అలాగే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితానికి ముడిపెట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ థాట్కి మరి ఈ సినిమా అనేటువంటి మార్గనిర్దేశం చేస్తూ వచ్చింది. అంబేద్కర్ గారు జ్యోతిబా పూలే గారిని మానసిక గురువుగా చెప్పుకోవడం, ఆ మానసిక గురువుగా ఆయన చేసినటువంటి ఎన్నో అంశాలని మరి సంస్కరణలుగా ప్రభుత్వాలు ఈ రోజున ముందు తీసుకెళ్లడం, ఆ ఇదిలో మరి కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు నడవడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించిన తర్వాత ఎన్నో హక్కులు తీసుకురావడం, మరి రిజర్వేషన్లు తీసుకురావడం, మరి ఎస్సీ ఎస్టీలకు అదేవిధంగా రాజ్యాధికారానికి రావడానికి మరి ఓటు హక్కు తీసుకురావడం, మరి అలాగే ఎన్నో సంస్కరణలకి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మరి జ్యోతిబా పూలే గారి యొక్క ఆలోచన విధానాలను కూడా అర్థం చేసుకుని సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే అవసరమో అన్నింటినీ కూడా ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రల్ని మన సమాజం తెలుసుకోవాలి అంటే మరి చిత్రాల ద్వారా వచ్చినటువంటి వాటిని తెలుసుకోవాలి. ప్రధానంగా ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమం మహాత్మా జ్యోతిబా పూలే అనేటువంటి చిత్రాన్ని శకుంతల థియేటరు మరి విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ పక్కన ఉంది. మీరు తప్పకుండా చూసి ఈ యొక్క సినిమాలు అందించినటువంటి వ్యక్తులు అందరూ కూడా చాలా కష్టపడి మరి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా కేవలం పాత్రలు చేసి మహోన్నతంగా వాళ్ళు ఈ యొక్క పాత్రల్లో జీవించారని చెప్పాలి. అదేవిధంగా మన పక్కనే ఉన్నారు మరి సుందర్రావు గారు. ఆయన మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క మరి ఏదైతే జీవితం ఉందో ఆ జీవితం మొత్తాన్ని కళ్ళ కట్టినట్టు అద్దం పట్టినట్టు చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశారు. చాలా స్మూత్గా ఎలా అయితే జ్యోతిబా పూలే గారు ఆ రోజుల్లో ఉండి సమాజాన్ని ఎలా అయితే మార్చాలని ప్రయత్నం చేశారో అదేవిధంగా ఆయన మాట తీరు, ఆయన విధానం అంతా కూడా చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్తో ఆయన ముందు తీసుకెళ్ళడం జరిగింది. దర్శకత్వం వహించడం జరిగింది. మరి నిర్మాణ విలువలను ముందు తీసుకెళ్ళడం జరిగింది. మరి మాటలు రాయడం జరిగింది, పాటలు రాయడం జరిగింది. ఆయన కవిగా రచయితగా మరి ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఈ ప్రస్థానం అనేటువంటిది మరలా కంటిన్యూ అవ్వాలి. అన్ని ప్రాంతాలకి, ముఖ్యంగా మన తెనాలి ప్రాంతంలో కూడా ఒక షో వేయాలి, ఒక బెనిఫిట్ షో వేయాలని చెప్పేసి ఆ ప్రయత్నం కూడా మరి సుందర్రావు గారు చేస్తారని, మరి మేము జ్యోతిబా పూలే గారి యొక్క సినిమా విషయంలో అందరికి కూడా చిన్న కరపత్రం వేసి పూలే చిత్రాన్ని కోరుతున్నామని చెప్పేసి అవసరమైతే మేము గ్రామాల్లో కూడా పూలే చిత్రానికి సంబంధించినటువంటి కరపత్రాలు పంచి ప్రేక్షకుల్ని మరి జీవితాన్ని చిత్రీకరించినటువంటి విధానాలని, ఆ విలువల్ని మొత్తాన్ని కూడా ప్రజలకి చేరవేసే విధంగా, చిత్రం చూసే విధంగా మేము కూడా తెనాలిలో ప్రయత్నం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఎండ్రపాటి అశోక్ కుమార్. ది బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను కూడా ఒక సామాజిక నేతగా, ఒక కవిగా, రచయితగా కార్యకలాపాలు చేస్తూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తూ నిరంతరంగా శ్రమించే వాళ్ళలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చిత్రం అనేసరికి నేను ఎన్నో పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసేసి వెంకట్ గారితో, మరి వెల్లంకొండ వెంకట్ గారితో కలిసి రావడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సార్ సుందర్రావు గారు మరి ఆ పాత్ర చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా అభినందిస్తూ మా తెనాలిలో వేసినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని, ఈ మహోన్నతమైన కార్యక్రమం చేసినందుకు మరి ముఖ్యంగా మా మిత్రులు మరి కొండ వెంకట్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఆయన కూడా మంచి యాక్టింగ్ చేశారు. ఆయన కూడా సామాజిక సాంఘిక నాటకాలు చేస్తూ, పరిషత్ నాటకాలు కూడా చేస్తూ, గొప్ప జమీందారు, పెత్తందారు, భూస్వామి పాత్రలు పోషిస్తూ, పొలిటికల్ మేనియాలో ఉన్నటువంటి గొప్ప పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి మనిషి. ఆయన్ని కూడా అభినందిస్తూ, ఆయన యొక్క కళ మీద ఉన్నటువంటి ప్రేమను కూడా, తృష్ణను కూడా మరి ఆయన వ్యక్తపరచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో పనులు ఉన్నా సరే మరి కాలయాపన అనేటువంటిది లేకుండా ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తూ ముందుకు వెళ్తూ సమాజాన్ని అభివృద్ధి బాట పట్టించాలని, శ్రేయస్సు కోసం, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి ఆయన కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ పాత్రలు చేసినటువంటి వ్యక్తుల్ని, నిర్మాణ విలువల్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తుల్ని, మహోన్నతమైన చిత్రాన్ని నడిపించినటువంటి వ్యక్తుల్ని, పర్మిషన్ ఇచ్చి ఈ యొక్క శకుంతల థియేటర్లో మరి ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, జ్యోతిబా పూలే యొక్క జీవితం అనేటువంటిది ఒక ఆశయం. ఆ ఆశయం అనేటువంటిది ప్రజలకు ఆశగా ముందుకు తీసుకువెళ్తే రాబోయే జనరేషన్స్ అన్నీ కూడా అభ్యున్నతి పడబట్టి మరి విద్యార్థులు అయ్యే అవకాశం ఉంటుంది. మరి ప్రపంచంలో మన యొక్క భారతీయుల యొక్క ఘనతను చాటుకోవడానికి మరి వాళ్ళ విద్య కోసం పోరాడేటువంటి విధానం ఉంది. ఎంతోమంది గొప్ప వ్యక్తులు, ముఖ్యంగా చెప్పాలంటే నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, అలాగే ఛత్రపతి సాహు మహారాజ్, అలాగే మన భారతదేశంలో మహోన్నతమైనటువంటి నాస్తిక సమాజం, హేతువాద సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. మరి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో త్రిపుర రామస్వామి చౌదరి గారు, ఇట్లా ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు, డాక్టర్ కత్తి పద్మారావు గారు, దళిత ఉద్యమ నిర్మాత, అలాగే బొజ్జ తారకం గారు, మరి బోయి భీమన్న గారు, కుసుమ ధర్మన్న గారు, మరి ఇట్లాగే ఎంతోమంది వ్యక్తులు రచించినటువంటి రచనలు, కె సత్యమూర్తి గారు, శివసాగర్ గారు, అదేవిధంగా కలియుకురి ప్రసాద్ గారు,
అలాగే మనం చెప్పుకుంటా ముందుకు వెళ్తూ ఉంటే ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తుల యొక్క కవిత్వాలు రచనలు సమాజాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తూ వచ్చాయి. వాళ్ళ యొక్క జీవితం ఎంతోమందికి మంచి బాటలు వేస్తూ ముందుకు వెళ్ళింది. వాళ్ళ యొక్క అక్షరం ఆయుధంగా మరి సమాజం హితానికి, శ్రేయస్సుకి, అభివృద్ధికి, అభ్యున్నతికి మార్గం వేసింది. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు యొక్క జీవితం ఎంతోమందికి మరి సాంఘిక విప్లవమూర్తులుగా వాళ్ళు వేసినటువంటి బాటలు ఈ రోజున మనం అనిపిస్తున్నటువంటి స్వేచ్ఛ, ఈరోజు మనం అనిపిస్తున్నటువంటి హక్కులు, ఈరోజు మనం అనిపిస్తున్నటువంటి రాజ్యాంగ హక్కులు, విలువలు. కాబట్టి ఈ యొక్క చిత్రాన్ని మీరందరూ చూసి రాబోయే రోజుల్లో మరి స్ఫూర్తికి మీరందరూ కూడా ఒక మంచి మార్గం వేసుకుంటారని ఆశిస్తూ సెలవుకుంటున్నాను. జై భీమ్, జై భారత్, జై పూలే, జై అంబేద్కర్. జై ఏంటంటే కొన్ని నిర్మాణ విలువలు బలంగా ఉంటే ఓకే. ముఖ్యంగా మరి ఇక్కడ కనపడుతున్నటువంటి పెద్దంటి యోహన్ గారు, మరి ఆయన ఈ యొక్క మూవీ తీసేటప్పుడు చిత్ర యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తానికి కూడా భోజనాలు ఏర్పాటు చేసి సొంత ఖర్చులతో వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూడం. ముఖ్యంగా చెప్పాలంటే మేకప్ విషయంలో కానీ ఆ సౌకర్యాలు చూడటం కానీ, లేకపోతే కాస్ట్యూమ్స్ విషయంలో కానీ సౌకర్యాలు చూడటం కానీ, లేకపోతే ఏదైనా వసతి గృహం ఏర్పాటు చేయడం కానీ, అక్కడ వాళ్ళ సేద్యర్థానికి ఏర్పాట్లు చేయడం కానీ, లేకపోతే ప్రతి విషయంలో కూడా ఆయన సహాయ సహకారాలు అందించి మరి జాషువా కళా పరిషత్ అనేటువంటి దాంట్లో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ప్రతి ఏటా అందరం కూడా పిలిపించే కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి పెద్దంటి యోహాన్ గారికి ప్రత్యేకమైనటువంటి మరి చిత్ర యూనిట్ అనేటువంటిది మరి ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నారు. మన మధ్యన మరి కథ, మాటలు, కవిత్వం, రచన, అలాగే దర్శకత్వ నిర్మాణం వేసినటువంటి మరి సుందరరావు గారు ఉన్నారు. ఆయన మాటల్లో చెప్తారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా విజయవాడలో శకుంతల థియేటర్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ నా కృతజ్ఞతలు. చెల్మి విజన్ బ్యానర్పై నా స్వీయ నిర్మాణ దర్శకత్వంలో నిర్మించినటువంటి ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో చేశాను. దానికి ప్రధాన కారణం ఇందులో అందరూ నటీనటులు అందరూ కూడా ఏ రెమ్యునేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత సినిమాలాగా భావించి నేను నిజం చెప్తున్నాను కెమెరా ముందు, ఎవరికి నేను ఒక పైసా ఇవ్వలేదు. వాళ్ళు ఛాయశక్తిలో వాళ్ళే కొంత భోజనాలు ఏర్పాటు చేయటం కానీ, వసతి గృహాలు కల్పించి, ముఖ్యంగా పెద్దోటి యోహాన్ గారు, ఇంకా కొంతమంది తెనాలి కళాకారులు, వీళ్ళందరి సహకారంతో ఈ సినిమాని ఇంత గొప్పగా నేను నిర్మించడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సినిమాని, మంచి సినిమాని, ఒక తొలి సామాజిక విప్లవ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే మూవీ సినిమాని నిర్మించడం, దర్శకత్వం వహించటం, దానికి రచన చేయటం, అది ముఖ్యంగా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక సినిమా తీసి కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, చిన్న నిర్మాణ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది ఎంత కష్టమో సినిమా గురించి తెలిసిన వారికి బాగా అర్థమైంది. మరి వీటన్ని పరిస్థితుల్ని దాటుకొని దాదాపు సినిమా పూర్తి నిర్మాణం అయిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికైనా తీసుకొచ్చి మరి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు పెట్టినందుకు మా మిత్రులు కానీ అందరూ సహకరించిన వారందరూ కూడా ఈరోజు సినిమా చూసి చాలా సంతోషపడుతున్నారు.
ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని వివిధ చోట్ల ప్రదర్శింపబడాలని దానికి చాలామంది మరి అభ్యుదయవాదులు వీళ్ళందరూ సామాజికవేత్తలు కలిసి ముందుకొచ్చి ఈ సినిమాని ప్రదర్శింపజేయటంలో సహకరిస్తారని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలకు చేరువ చేయడానికి సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు.